A1 TV తెలుగు న్యూస్. పల్నాడు జిల్లా చిలకలూరుపేట కోమటినేనివారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. ప్రభుత్వ మెనూ ప్రకారం ప్రతిరోజు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వెళ్ళిపోయి ఇక్కడ గ్యాప్ ఏంటి వెళ్ళిపోతారు పిల్లలు వెళ్ళిపోతే బాగుంటుంది. క్లాస్ వాడు ఎంతమంది పరీక్షకి వాళ్ళు పోనీ పిల్లలు కూడా ఇంకొంతమంది ఆడపిల్లలు స్టాఫ్ ఎంతమంది టీచర్లు మొత్తం. రాష్ట్రంలోని ప్రజలందరి ఆనందమే ప్రభుత్వ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చిత్తూరు జిల్లా పలంనేరు ఆర్డీఓ భవానీ పేర్కొన్నారు. పలంనేరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దివ్యాంగ శక్తి కార్యక్రమంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూటమి నాయకులతో కలిసి అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కొరకు ఎన్నో కార్యక్రమాలను చేపడుతుందని, అందులో భాగంగా గతంలో వికలాంగులకు 50% రాయితీతో ఆర్టీసీ బస్సులో ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు. ఈరోజు దివ్యాంగులకి ఉచిత బస్సు ప్రయాణానికి ఇచ్చేసినటువంటి మన ఆర్డీఓ గారికి, అదేవిధంగా డిఎస్పీ గారికి, కమిషనర్ గారికి, అదేవిధంగా డిపో మేనేజర్ గారికి, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ, ప్రజలకి అందరికీ, అదేవిధంగా దివ్యాంగులకి నా శుభాకాంక్షలు, ప్రెస్కి నా నమస్కారాలు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన యొక్క వాగ్దానంలో, ఎలక్షన్ ముందు వాగ్దానంలో ఏంటంటే ఆడవారికి మాత్రం ఫ్రీగా బస్సు ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. దాన్ని ఆయన లాస్ట్ 4 months బ్యాకే దాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ పథకం దివ్యాంగులకి ఇచ్చే పథకాన్ని ఈరోజు ప్రారంభించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే దివ్యాంగ శక్తి అనే ప్రోగ్రామ్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం అనేది జరిగింది. దానికి మా దివ్యాంగ సహోదరులందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం. థాంక్యూ సీఎం సార్, థాంక్యూ సీఎం సార్, థాంక్యూ సీఎం సార్. గంగాధర నెల్లూరులో ఎమ్మెల్యే థామస్ వికలాంగులకు ఉచిత బస్సు సదుపాయాన్ని ప్రారంభించి కొత్తపల్లి మిట్ట వరకు వికలాంగులతో ప్రయాణించారు. బస్సులో ఎక్కేటప్పుడు డ్రైవర్, కండక్టర్ జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. వేల్కూరు పంచాయతీ బీబీ అగ్రహారం స్కూల్ను పరిశీలించి విద్యార్థులతో భోజనం చేశారు. మెనూను పరిశీలించారు. ఇక ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మీడియాతో మాట్లాడుతూ పిల్లలకు ఇచ్చే కోడిగుడ్ల నాణ్యత తగదు, అలాగే గుడ్డు చిన్నదిగా ఉందని కాంట్రాక్టర్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వికలాంగుల దినోత్సవం రోజు ఒక ఫంక్షన్కు వెళ్ళారు. అక్కడ అందరూ కూడా రిక్వెస్ట్ చేసింది ఏమంటే మహిళలతో పాటు మాకు కూడా ఫ్రీ బస్ ఇస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రికి చెప్పారు. చెప్తానే విత్ ఇన్ 2 monthsలో ముఖ్యమంత్రి గారు దీన్ని సీరియస్గా తీసుకొని
వికలాంగులకు కూడా బస్ సర్వీస్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి 40% పైన ఉండే ఎవరికైనా కూడా ఫ్రీ బస్సు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు దాన్ని పెద్ద ఒక పండగ వాతావరణంలో టీడీఎల్ హెడ్ క్వార్టర్స్లో నేను కూడా స్వయంగా వికలాంగులతో పాటు బస్సులో ట్రావెల్ చేశాను. బ్రహ్మాండంగా ఉంది. ఈ ఫ్రీ సర్వీస్ని వికలాంగులు కూడా యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఎప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు వాళ్ళు ఒబీడియంట్గా మంచిగా సీఎం గారే మళ్ళా అవ్వాలని చెప్పేసి మీరందరూ కూడా సీఎం గారు చేసే ప్రతి కార్యక్రమం కూడా మద్దతు తెలపాలని చెప్పి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. వికలాంగుల దినోత్సవం రోజు ఒక ఫంక్షన్కు వెళ్ళారు. అక్కడ అందరూ కూడా రిక్వెస్ట్ చేసింది ఏమంటే మహిళలతో పాటు మాకు కూడా ఫ్రీ బస్ ఇస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రికి చెప్పారు. చెప్తానే వితిన్ 2 monthsలో ముఖ్యమంత్రి గారు దీన్ని సీరియస్గా తీసుకొని వికలాంగులకు కూడా బస్ సర్వీస్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి 40% కర్నూలు జిల్లా ఆదోని మండలం పరిధిలోని మాంద్రికి గ్రామాల్లో టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు రైతన్న మీకోస వారోత్సవాలు డోర్ టు డోర్ అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయకుడు కుమారుడు కొంగ సిద్ధార్థ నాయుడు, రాష్ట్ర కుర్వ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, టీడీపీ నాయకులు రంగస్వామి నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధార్థ నాయుడు మాట్లాడుతూ రైతులను ఇంటింటికి కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. రైతుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ బోర్డు డైరెక్టర్ రామకృష్ణ, మండలాధ్యక్షుడు శివప్ప, రంగన్న, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. పడుతుంది ఎప్పుడైతే మళ్ళీ నువ్వు ఆన్లైన్లో పేరు తీసేస్తావు నీకు రాదు. ఒకవేళ తల్లిదండ్రులు ఎవరైనా విడిభాగాలు చేసుకుంటే కొడుకులకు ఒక కొడుకు ఒకరికి వస్తారు. ఈరోజు మాంత్రికి గ్రామానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన ఆదోని ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు రావడం జరిగింది. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇవాళ అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించడానికి వచ్చాము. ప్రతి సంవత్సరం రైతులకి ప్రోత్సాహం కింద మనము సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి 20,000 ప్రోత్సాహం ఇస్తుంది. అందులో సెంట్రల్ గవర్నమెంట్ 6,000 అయితే స్టేట్ గవర్నమెంట్ది 14,000 ప్రోత్సాహం 3 విడతల్లో ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వము, సెంట్రల్ ప్రభుత్వము 2 కలిపి 3 విడతల్లో. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కలిపి 45,85,000 మంది రైతులకు వచ్చాయి. ఈ మాంత్రిక గ్రామంలోనే 300 చిల్లర మంది రైతులకు వచ్చాయి. 350-60 ఉన్నాయి ఈ గ్రామంలో వచ్చాయి. 1 కోటి చిల్లర ఈ గ్రామానికే వచ్చింది అమౌంట్. 1 కోటి చిల్లర. రాష్ట్రం మొత్తం కలిపి 9,000 కోట్ల రూపాయలు, రాష్ట్రం మొత్తం కలిపి లోటు బడ్జెట్లో ఉన్న 9,000 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం వేచిచ్చింది. కేంద్ర ప్రభుత్వం అన్ని స్క్రీన్ అవుట్ చేసేసి బంద్ చేసింది. మళ్ళీ మనకి ఏమన్నా వాళ్ళ నుంచి కొత్తగా మనం ఆల్రెడీ ప్రతి మీటింగ్లో కూడా అడుగుతున్నాం కూడా. ఇది 6 సంవత్సరాల నుంచి కడప జిల్లాలో డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల బారిన పడుతున్న యువత, విద్యార్థుల భవిష్యత్ నాశనం అవుతున్నందున వారి బంగారు భవిష్యత్తును కాపాడేందుకు తల్లిదండ్రులు ఆశలను నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవాలని DYFI తరపున CI విశ్వనాథారెడ్డిని విజ్ఞప్తి చేశారు. మార్చి 17, 18 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా జన చైతన్య జీప్ జాతను నిర్వహిస్తున్నట్లుగా, అలాగే డ్రగ్స్ కు వ్యతిరేకంగా సమాజంలో చైతన్యాన్ని సృష్టించడమే లక్ష్యమని తెలిపారు. ఉంటే నిరుద్యోగ యువత ఇటువంటి చెడు వ్యసనాలకు బానిసే పరిస్థితి. దర్శకు బాంటలు కాకుండా ఒక ఆలోచన, అలాగే ఒక మెలకు అవేర్నెస్ కల్పించడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. ఈ ఎక్కువగా DYFI లాంటి స్టూడెంట్స్ యూనిట్స్ అంటే ఇప్పుడు కూడా వివిధ పోరాటాలు, ర్యాలీలు, లేకపోతే ధర్నాలు ఇలాంటి మాత్రమే చూస్తాం. కానీ ప్రజలను అవేర్నెస్ చేస్తూ ప్రజల యొక్క బాగు కోరి ముఖ్యంగా యువతను ప్రజతో పట్టించకుండా ఒక అద్భుతమైన మార్గం చూసిన వారికి DYFI సభ్యులను పర్సనల్గా వ్యక్తిగతంగా అభినందిస్తున్నాను. అలాగే మీరు ప్రతి ఊళ్ళో కూడా వీళ్ళ సందేశాలు తీసుకొని అందరూ కూడా చైతన్యంగా ఉంటున్నాయి, డ్రగ్స్ దూరంగా ఉండాలని. అలాగే డ్రగ్స్ ఎక్కడైనా ఉన్నా కాబట్టి సేఫ్ జరుగుతూ ఉన్నా కూడా వారిని చట్టానికి పట్టించే విధంగా సమాచారం అందిస్తే డ్రగ్స్ నిర్మూలనకై అందరితో పాటు ప్రభుత్వ ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. కడప ఉక్కు పరిశ్రమ లాంటివి ఏర్పాటే. ఉగాది కానుకగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి మరొక ముందడుగు వేసింది. నెల్లూరు జిల్లా కావలి RTC బస్టాండ్లో దివ్యాంగ శక్తి పథకాన్ని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అధికారులు, పార్టీ నాయకులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు ప్రభుత్వం దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని, వారి జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు, దివ్యాంగులు పాల్గొన్నారు.
తరుణంలో పేదవాళ్ళైనటువంటి అందరికీ అండగా ఉండాలని, కుటుంబ ఆదరణకు లోనైనటువంటి వాళ్ళందరినీ హక్కును చేర్చుకోవాలని, వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మహత్తరమైనటువంటి పథకం దివ్యాంగులకి పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టి అందరికీ 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధమైన జీతాలు వస్తున్నాయో అదేవిధంగా వారందరికీ కూడా తలుపు తట్టి పెన్షన్ ఇచ్చేటువంటి పథకాన్ని పెట్టి వాళ్ళు ఆత్మస్థైర్యాన్ని నింపి వాళ్ళకి ధైర్యాన్ని నింపి కుటుంబ ఆదరణకు ఏర్పడేటట్టుగా వాళ్ళకి ధైర్యాన్ని నింపినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకేసి వారందరూ కూడా తీర్థయాత్రలకు కానీ, బంధువుల ఇళ్ళకి కానీ, శుభకార్యాలకు కానీ, అశుభకార్యాలకు కానీ ఎక్కడికైనా ఆర్టీసీలో వెళ్ళే విధంగా ఈరోజు ఈ పథకాన్ని ప్రారంభించిన సందర్భంలో దివ్యాంగ సోదరులు అందరికీ కూడా అభినందనలు తెలియజే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తోట సీతారామలక్ష్మి వీరవాస్త్ర మండలంలో రైతన్న మీకోస కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని రైతుల సంక్షేమ పథకాలను వివరించారు. పీఎం కిసాన్ ద్వారా అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా 20,000 జమ అవ్వడం, అలాగే ధాన్యం విక్రయించిన వెంటనే నగదు అందచేయడం వంటి కృషిని ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కూటమి ప్రతినిధులు, మహిళా నేతలు, రైతు సంఘాలు, ఏఎంసీ డైరెక్టర్లు పాల్గొన్నారు. భాగంగా మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజున 3వ విడత ప్రతి రైతుకి కూడా ఎకరం ఉండనివ్వండి, అరెకరం ఉండనివ్వండి, ప్రతి రైతుకు కూడా ఏదైతే మరి సూపర్ 6లో భాగంగా 3వ విడత ఈవేళ ఈ రోజున కూడా వాళ్ళకి 6,000 జమ చేసి ప్రతి వ్యవసాయం చేసుకునే వ్యవసాయదారుడికి కూడా మరి సహారం అందించే విధంగా ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినప్పుడు మన భీమవరం నియోజకవర్గం వచ్చి 8,000 అండి 50 మందికి రైతులకి, అంటే మనం వీరవాసరం తీసుకోండి, భీమవరం కానీ రూరల్ కానీ కలిపి అందరికీ కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ చేసే విధంగా ఈ కార్యక్రమం జరగడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు మేము దాదాపుగా మహిళా రైతు సోదరులు కూడా మహిళలు కూడా చూడటం జరిగింది. చాలా సంతోషం. వాళ్ళు కూడా చాలా సంతోషపడుతూ వాళ్ళ అకౌంట్లో డబ్బు జమ అయింది. చాలా ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ రైతులకి చాలా సంతోషపడుతూ ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నమస్కారం. ముఖ్యంగా కూటమి నాయకులకు, అలాగే అగ్రికల్చర్ అధికారులకు. ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ దివ్యాంగ శక్తి పథకం తనకు ఆర్టీసీ బస్టాండ్ నుండి ఉచిత బస్సు సదుపాయాన్ని ప్రారంభించారు. దివ్యాంగులతో బస్సులో ప్రయాణించి ఎమ్మెల్యే స్వయంగా భోజనాన్ని వడ్డించారు. ఆయన కూటమి ప్రభుత్వం వారు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ పెన్షన్లు రెట్టింపు చేయడం, ఇళ్ల కేటాయింపులో ప్రత్యేక ప్రాధాన్యత, ప్రత్యేక అవసరాల కోసం పాఠశాలలు ప్రారంభించడం వంటి సంక్షేమ చర్యలను చేపడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్, కూటమి నాయకులు, కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. దానికి అనుగుణంగా డిసెంబర్లో హామీ ఇచ్చి ఫిబ్రవరి 24న క్యాబినెట్లో పెట్టి ఫిబ్రవరి 28 కల్లా జీవో తీసుకొచ్చి ఈరోజు 2 నెలల్లో ఆ హామీని అమలు చేసినటువంటి ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి పెద్ద ఎత్తున పెద్దపీట వేస్తూ ఈరోజు 6 సంక్షేమ కార్యక్రమాలు ఇంద్రధనస్సు పేరుతో 6 సంక్షేమ కార్యక్రమాలని దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. దానిలో ముఖ్యంగా దివ్యాంగులందరికీ కూడా ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం, దివ్యాంగ శక్తి పథకం, అదేవిధంగా ఇళ్ల స్థలాల కేటాయింపులో దివ్యాంగులకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత, అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదైతే బ్యాంక్ లింకేజ్ రుణాలు ఉన్నాయో వాటిలో ఈరోజు దివ్యాంగులకు ప్రత్యేకమైనటువంటి ఈరోజు కేటాయింపులు చేయడంతో పాటుగా అదేవిధంగా దివ్యాంగులకి హక్కులు కాపాడే విధంగా
దివ్యాంగుల వాణి శృంగవరపుకోట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత్ కుమారి జామి మండలంలోని సిరికిపాల గ్రామంలో రైతన్న మీకోస కార్యక్రమంలో పాల్గొని రైతుల సమస్యలను తెలుసుకుని పరిష్కారం చూపడానికి హామీ ఇచ్చారు. మేము రైతులకు సాగు రాయితీలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు మరియు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జామి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఓ గారికి, వివిధ హోదాల్లో జిల్లా నుంచి విచ్చేసిన ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులు, వేదికపై ఉన్న పెద్దలందరికీ, ముందు ఉన్న పెద్దలకు, ముఖ్యంగా స్థానిక సిరికపాలెం గ్రామ పెద్దలందరికీ, మా అక్క చెల్లమ్మలు, నాన్నలకు అందరికీ ఈ సభాముఖంగా లలితమ్మ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉంది. మరి ఈనాడు ఎన్నికలయ్యే కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలల కాలం కావస్తా ఉంది. మరి రైతే రోజుగా, రైతు ఆంధ్రప్రదేశ్గా అన్నదాతలను ఆదుకోవాలని ఏదైతే కూటమి ప్రభుత్వ ఎన్నికల హామీలు కావచ్చు, సూపర్ 6 పథకాల హామీల్లో భాగంగానే మరి ఖరీఫ్, రబీ ఈ వేసవి నాటికి 3 విడతలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతి పంట ఉన్న పాస్బుక్ అకౌంట్ ఉన్న రైతాంగం అందరికీ కూడా 3 విడతలుగా 20,000 రూపాయలు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో దివ్యాంగ శక్తి పథకాన్ని ఘనంగా ప్రారంభించారు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు. ఎమ్మెల్యే దివ్యాంగులతో ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణించి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన భోజనాన్ని స్వయంగా వడ్డించారు. ఆయన పేర్కొన్నట్లుగా ఉచిత బస్సు ప్రయాణం ద్వారా దివ్యాంగుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. అలాగే స్వలంబనకు దోహదం చేస్తుంది. కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, గ్రామాధ్యక్షులు పాల్గొన్నారు. బాబు తప్పకుండా మీరు అందరూ కూడా జాగ్రత్త. ఏలూరు జిల్లాలో ఎమ్మెల్యే బడేటి చంటి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పవర్పేట ఎంపీయూపీ పాఠశాలలో విద్యార్థులతో భోజనం చేసిన ఆయన భోజనం నాణ్యంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేపట్టిన విద్యాశాఖ సంస్కరణలో అలసత్వం లేకుండా మంచి భోజనం అందించాలని ఆయన అధికారులను గమనించాలని సూచించారు. మా స్కూల్లో ప్రతిరోజు అందరినీ స్పెషల్ కేర్ తీసుకుని అప్పుడప్పుడు టీచర్లు కూడా మా దగ్గర ఉండి మాతోనే రోజు తింటారు. టీచర్స్ కూడా మాతో అందరినీ సమానంగా చూస్తారు. బాగుంటుంది సార్. రుచికరమైన భోజనాన్ని అందించాలనే ఉద్దేశంతో మరి ప్రతిరోజు కూడా నిరంతరం కూడా పర్యవేక్షణ చేయాలని చెప్పి మా నాయకులు కూడా చెప్తున్నారు. ఇంతకుముందు కూడా అనేక పర్యాయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు కూడా అందరూ కూడా సడన్ విజిట్ కూడా చేయండి. తల్లిదండ్రులను కూడా అప్పుడప్పుడు వచ్చి
ఆహారం ఎలా ఉంటుందనేది వాళ్ళు కూడా పర్యవేక్షించాలని చెప్పి ఒక సూచన ఇమ్మని చెప్పారు. ఈ సందర్భంగా టీచర్లందరినీ కూడా కోరుకునేది ఒకటే, ఎవరు చేసినా సరే అప్పుడప్పుడు మీరు కూడా ఈ భోజనం చేసి ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే వెంటనే డిఈఓ గారి నోటీసులోకి కానీ మా నోటీసులోకి కానీ తీసుకొస్తే తప్ప. శృంగవరపుకోటలో కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీల అమలుతో పాటుగా ప్రజల అవసరాలను గుర్తించి సరికొత్త పథకాలకు శ్రీకారం చుడుతుందని నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పేర్కొన్నారు. ఎస్కోట ఆర్టీసీ కాంప్లెక్స్ వేదికగా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని ఆమె ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికే హామీ ఇచ్చిన మేరకు మహిళల కోసం స్త్రీశక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో దాసరి కార్పొరేషన్ చైర్మన్ పొట్నూరు వెంకటరత్నాజీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ రెడ్డి వెంకన్న, పార్లమెంట్ అధికార ప్రతినిధి ఇందుకూరు శ్రీనురాజు, మండల పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పొన్నూరు అప్పలరాజు పాల్గొన్నారు. వాళ్ళు విద్యకు కానీ వాళ్ళ వర్కింగ్ ప్లేసెస్ లో కానీ ఎక్కడైనా లేకపోతే కలెక్టర్ ఆఫీస్ లో మేము ఉంటాము. కల్పించడం జరిగింది. ఆ నిబంధనలకు అనుగుణంగా మరి మీ అందరూ కూడా ఈ ప్రభుత్వానికి తోడుండాలి, అధికారులకు సహకరించాలని నేను ముఖ్యంగా తెలియజేస్తూ, రాష్ట్రంలో ఈ స్త్రీ శక్తి ఉచిత బస్సు సౌకర్యం అనేది కోట్లాది రూపాయలు వెచ్చించి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తూ, ముఖ్యంగా 5 రకాల బస్సులు పల్లె వెలుగు కానీ, అల్ట్రా పల్లె వెలుగు కానీ, ఎక్స్ప్రెస్, సిటీ బస్సు, మెట్రో ఎక్స్ప్రెస్ల్లో ఉచితంగా వారితో పాటుగా మీకు కూడా ఈ బస్సు సౌకర్యం అనేది కల్పించడం జరుగుతుందని కూడా ఈ సభాముఖంగా మరి మీ అందరికీ నేను తెలియజేస్తూ, సమాజ ప్రగతికి సమాన అవకాశాలు ప్రతి ఒక్కరూ పునాది వేసుకోవాలని, ఈ దివ్యాంగులకి ప్రాధాన్యత ఇవ్వడం ఈనాటి కూటమి ప్రభుత్వ పెద్ద మనసుకు నిదర్శనం అని, ఇది ఒక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉగాది పండుగ సందర్భంగా ఏపీ రోడ్లు రవాణా సంస్థ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేసిందని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు అన్నారు. ఏలూరు నగరంలో పాత బస్టాండ్లో దివ్యాంగులకు ఏర్పాటు చేసిన బస్సును ఎమ్మెల్యే చంటితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు తీసుకెళ్ళటం, ఈ యొక్క హామీ లేనప్పుడు కూడా మరి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 11 లక్షల మంది దివ్యాంగులు మరి ఈ రోజున ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రికి అందిస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని, మరి ఎందుకంటే ఈ కార్యక్రమం చాలా బడ్జెట్తో కూడినప్పుడు కూడా ఏదైతే ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ దుష్ప్రచారం చేస్తున్నప్పటికీ అందరికీ కూడా ఉచితంగా ఏదైతే బస్సు ఫ్రీ ఇవ్వాలని చెప్పి అనుకున్నారో మనం అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఇవాళ ఏలూరు నియోజకవర్గంలో కూటమి నాయకులందరం కూడా కలిసి ఏదైతే ఉంది పేదవాడు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వచ్చాక ఏ చర్యలు తీసుకుంటుందనేది ప్రతి ఒక్కరు కూడా చూడాలని సందర్భంగా కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వంలో పరిష్కారం వద్దని పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు. సంక్షేమ విషయంలో కానీ, హౌసింగ్ విషయంలో కానీ ఏ విధంగా అయితే గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందో ఆ వ్యవస్థలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా మళ్ళీ వికాసం. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో 121, 248వ డివిజన్లలో అర్హులైన పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తక్షణమే కేటాయించమని బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. దినబంద్ చౌరస్తా నుండి కుకట్పల్లి మండల కార్యాలయానికి ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా ఎస్సీ, కిసాన్ మోర్చా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికి కూడా మా రేవంత్ ఉద్దీన్ గారు మాకు డబుల్ బెడ్రూమ్లు మా డివిజన్ లో ఎవరికి కేటాయించలేదు. పత్రాల వరకు ప్రతి గల్లీలు తిరిగేసి పబ్లిక్ ని ఇబ్బంది పెట్టేసి జెరాక్స్ కాపీలు తీసుకొని
మీకు ఇల్లులు ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తామని చెప్పేసి అందరినీ మభ్యపెట్టి ఇవాళ జరిగిన ఎలక్షన్లు అన్ని కూడా వాళ్ళు మభ్యపెట్టేసి గెలిపించుకున్నారు. కానీ ప్రభుత్వం చేసింది ఏం లేదు. ఈ ప్రభుత్వం చేసింది ఏమైనా ఉంటే అది కూల్చడమే, కట్టడం మాత్రం ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఆలోచన చేయాలి. ఎందుకంటే కేవలం ఒక బీజేపీ పార్టీ మాత్రమే సాధ్యమవుతుంది. రాబోయే కాలంలో ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో అందరూ ఓటు వేసి ఈ జిహెచ్ఎంసీ లో గెలిపించాలని చెప్పేసి. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 40% పైగా వైకల్యం ఉన్నవారు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ బస్సుల్లో 0 టికెట్ ప్రయాణం పొందగలరు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల దివ్యాంగులకు ఇది గణనీయమైన సౌకర్యం అవుతుంది. ఎమ్మెల్యే దివ్యాంగులతో భోజనం చేసి వారితో సాన్నిహిత్యం పెంచారు. అలాగే సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలని హామీ ఇచ్చారు. చాలా ఉన్నాడు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు ప్రారంభించబడినటువంటి దివ్యాంగ శక్తి విభిన్న ప్రతిభావంతులకి ఉచిత బస్ సౌకర్యం కలిగించేటటువంటి కార్యక్రమానికి ఈ రోజు ప్రారంభోత్సవం చేస్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభ కూడా ఈ ఉచిత బస్సులో తీసుకెళ్తా ఉన్నాం. పెన్షన్లు ఇవ్వడానికి పూర్తిగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ ఉచిత బస్ సౌకర్యం ఇంద్రధనుస్సు అనే పథకాలు బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విమల, ఆర్టీసీ అధికారులు కలిసి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమం తర్వాత కలెక్టర్ అధికారులు దివ్యాంగుల బస్సులో ప్రయాణం చేసి వారి సమస్యల గురించి ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు 78% డిసెబిలిటీ ఉంది కాబట్టి. ఏం చేస్తారు మీరు? నేను ఒక ఎన్జిఓలో పనిచేస్తాను. ఏమని? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చేస్తాను, ట్రైనింగ్ అసోసియేట్. మిగతా ముగ్గురు బాగానే ఉన్నారా? ట్రావెల్ చేయొచ్చు అతనితో పాటు మీరు మంచి సదవకాశం. మీ జీవిత ఘట్టంలో కూడా కావాల్సిన పనులు మీరు చాలా సంతోషం. ఈరోజు ఏంటంటే ఒక విశేషమైన రోజు. ఇప్పుడే గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు నారా లోకేష్ గారు అందరూ కూడా మంగళగిరిలో దివ్యాంగ శక్తి అనే ఒక స్కీమ్కి ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సమీపంగా ఓకే సార్. నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ముఖ్య అతిథిగా పాల్గొని మహిళల అన్ని రంగాల్లో రాణించాలన్నారు. మహిళలు అబలలు కాదని సబబులుగా సమాజంలో కీలక పాత్ర పోషించాలన్నారు. విద్యా అవగాహన ద్వారా మహిళా సాధికారత సాధ్యమన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన మహిళలను సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా బాధ్యత ఉంది. ఇంకొకటి ఏముంటది అన్నారు,
సో ఇది పరిస్థితి అన్ని చోట ఉంది. కానీ దీంట్లో తేడా ఇప్పుడు ఏమున్నాయంటే స్టిల్ చాలా వరకు చేంజ్ అయింది. ఎందుకంటే మన అందరికీ ఒక మంచిగా అవకాశం వచ్చింది. మన అందరూ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఉన్నాము కాబట్టి మనకి కూడా డిసిజన్ మేకింగ్ ఉన్నాయి. అందువల్ల ప్రతి విమెన్ సమావేశం ఉండొచ్చు, ప్రతి ప్లాట్ఫామ్ ఉండొచ్చు. నేను అందరితో ఒకటే కోరుతున్నాను, మీకు ఆడబిడ్డ ఉంటేనే ఖచ్చితంగా వీళ్ళకి ఒక మంచిగా కెరియర్ ఇవ్వాలి. అదే మీ అందరిది బాధ్యత. మీరు మదర్ కావచ్చు, మీరు మదర్ ఇన్ లా కావచ్చు. మీకు ఒక డాటర్ ఇన్ లా వచ్చారు అంటే ఆమెకి కూడా ఏదైనా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏమంటే తెలుగు. ఆయన గవర్నర్ కదా.